హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సో బడ్జెట్ సమావేశాలు మొత్తం కూడా ముగిశాయి కేంద్రానికి సంబంధించి. అండ్ మన ఆంధ్రప్రదేశ్కి దాదాపు 15,000 కోట్లు ఇస్తున్నారనే వార్త బయటకు రావడం జరిగింది, ముఖ్యంగా మన అమరావతి డెవలప్మెంట్కి సంబంధించి. సో అంటే చాలామంది కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు. అంటే ఈ 15,000 కోట్లు కేంద్రం మనకి డెవలప్మెంట్ కోసం డైరెక్ట్గా ఇచ్చిందా లేకపోతే అప్పుగా ఇచ్చిందా? ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారన్నమాట. సో దాని గురించి ఇక్కడ అమరావతి డెవలప్మెంట్ గురించి చెప్పుకునే ముందు అమరావతి రాజధానిగా శంకుస్థాపన చేసిన వ్యక్తి మోదీ గారు. ఒక బాండింగ్ ఉంటుంది ఆయనకి. తర్వాత అమరావతి డెవలప్మెంట్ అన్నది ఎందుకు ఆగిపోయిందో తెలుసు అందరికీ. 3 రాజధానులు పెట్టుకుందాం, అమరావతి, కర్నూలు, విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ రాజధానిగా పెట్టుకుందామన్నారు. చివరి క్షణం వరకు ఆ ఎగ్జిక్యూటివ్ రాజధాని 3 రాజధానిలో ఏమీ తెలియదు. ఈ మధ్యలో చాలా కోర్టుల్లో ముట్టికాయలు వేయడం జరిగింది వైసీపీ పార్టీకి. అయితే ఇప్పుడు ఎప్పుడూ లేని ప్రేమ మన ఆంధ్ర మీద ఎందుకు వచ్చిందంటే దానికి కారణాలు చెప్తాను. మొట్టమొదటిది ఆయన శంకుస్థాపనలో ప్రతిష్ఠ చేశారు కనుక ఒకటి. 2, మోదీ ప్రభుత్వం నిలబడానికి ట్రంప్ కారులా ఇక్కడ పవన్ కళ్యాణ్ కానీ ఒకవేళ మన చంద్రబాబు నాయుడు కానీ ట్రంప్ కారులా హెల్ప్ చేశారు. అలాగే మోడీ ప్రభుత్వంలో బీజేపీ పార్టీకి అంతకుముందు ఎప్పుడు కూడా ఆంధ్రదేశంలో 1 సీటు మించి లేదు, ఎంపీ సీటు. ఈరోజు 6 సీట్లకి దిగింది. అందువల్ల ఇవన్నీ వాళ్ళకి కొంచెం హ్యాపీగా ఫీల్ అయిన సందర్భాలు. చివరి మాజీ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో వాళ్ళు అమరావతి గురించి కానీ అమరావతి ప్రస్తావనే లేదు. ఇక్కడ పోలవరం గురించి మాట్లాడుతున్నప్పుడు మొదట్లో 14,000 కోట్లు ఎంతో ఇచ్చారు. దాన్ని దారి మళ్లించి ఆయన తాలూకు తాత్కాలిక వాగ్దానాలు ఏమో నెరవేర్చుకున్నారు. ఒక పోలవరం ప్రాజెక్ట్కే 14,000 కోట్ల. అంతే కదా. అదే అంటే పంతకు మించి మేము ఇవ్వలేమంటున్నారు వాళ్ళు. అంటే వాళ్ళు 14,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్టు చూపించారు. ఎవరు? వైసీపీ పార్టీ వాళ్ళు. ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ లాంటి వాడికి మాట్లాడే మాటలు ఏమీ లేవు కనుక యాక్ట్ చేశాడు. అంబటి రాంబాబు ఎంత మంచి మాట చెప్పాడంటే పోలవరం ప్రాజెక్టు ఇక ముందు ఎవరు పూర్తి చేయలేరు, ఎందుకంటే పూర్తి చేయలేరని చెప్పిన మొదటి వ్యక్తిని నేను, కనుక పోలవరం గురించి మర్చిపోండి అని చెప్పేసి ఈ ప్రబుద్ధుడు చెప్పాడు. అంటే ఇలాగున్న పరిస్థితుల్లో అమరావతి ప్రస్తావన ముగిసిపోయింది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు మొట్టమొదటిసారిగా మచిలీపట్నంలో అంటే భారతీయ ఆయిల్ రిఫైనరీ ప్రాజెక్టు పెట్టాడు. దానికి 60,000 కోట్ల రూపాయలు అప్పు అవుతుంది. ఈ 60,000 కోట్ల రూపాయలకి బాధ్యత ఎవరిదంటే కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది. ఇక్కడ షేర్ ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వంలో ఏదైనా ఉంటే అది ఇస్తుంది అన్నమాట. వాళ్ళు వెంటనే మొత్తం డబ్బంతా ఇచ్చారు. దాని ముందు వీళ్ళిద్దరికి మధ్య ఈ భారత్ ఆయిల్ ప్రాజెక్ట్ రిఫైనరీ ప్రాజెక్ట్కి మన స్టేట్ గవర్నమెంట్కి ఒక అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత దే విల్ లుక్ ఇంటు దర్ ఫైల్. అది ఇకపోయినట్టయితే ఇండియా మన ఆంధ్రప్రదేశ్లోనే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎస్టాబ్లిష్ చేశారు. దాన్ని జిఎంఆర్కి ఇచ్చారు. అది దానికి కూడా మన తాలూకు విమానయాన శాఖ మంత్రి 2 సంవత్సరాలలోగా పూర్తవుతుంది అని చెప్పాడన్నమాట. అప్పుడు విశాఖపట్నంలో ఎయిర్పోర్ట్ ఉండదు, కేవలం భోగాపురంలోనే ఎయిర్పోర్ట్ ఉంది. ఎయిర్పోర్ట్ ప్రకటించగానే భోగాపురం పరిసర ప్రాంతాలంతా బంగారం అయిపోయింది. దాన్ని డిపెండ్ అయ్యి చాలామంది వాళ్ళ బతుకులు మారిపోయాయి అన్నమాట. అంటే మామూలుగా 1 ఎకరం పొలం ఉన్నోడు 10 కోట్లు ఈరోజు అలాగైంది. ఇకపోయినట్టయితే 3వ విషయం చెప్తాను. తర్వాత శ్రీకాకుళం కూడా ఒక ఎయిర్పోర్ట్ కావాలి. ఆ ఎయిర్పోర్ట్ ఉండవలసినటువంటి ఆవశ్యకత ఉందని ఒక ఎయిర్పోర్టు రామ్మోహన్ నాయుడే అక్కడ ఎస్టాబ్లిష్ చేసేందుకు గవర్నమెంట్ దగ్గర నుంచి శాంక్షన్ తీసుకున్నాడు.
తర్వాత వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు ఏమీ చేయలేకపోయాడు, పుట్టిన జన్మస్థలం కుప్పం కనుక్కునేసరికి రేపొద్దున చంద్రబాబు నాయుడు కుప్పంలో ఒక ఎయిర్పోర్ట్ పెట్టి ఓవర్సీస్ మార్కెట్ ఒకటి పెంపొందించేలాగా చేస్తున్నారు. ఇదే బడ్జెట్లో అంతకుముందు ఎప్పుడో చంద్రబాబు నాయుడు చెప్పాడు, విశాఖ టు చెన్నై క్యారిడర్ దాన్ని ఒకటి ఓకే చేశారు. విశాఖపట్నం టు చెన్నై క్యారిడర్, హైదరాబాద్ టు బెంగళూరు క్యారిడర్, అంటే తెలంగాణకు కూడా ఏదో వస్తు కల్పించారు. తర్వాత ఇంకేం చేశారంటే మిగతా అమరావతి నిర్మాణం అంతా కూడా దానికి 15,000 కోట్లు కేటాయించారు. తర్వాత ఏం చెప్పిందో శ్రద్ధగా మీరు వినలేదు. తెలుగులో మాట్లాడుతాడు ఏం చెప్పిందంటే మేము కూర్చుంటాం చర్చించుకున్న తర్వాత, అంటే మ్యాక్సిమం వాళ్ళు అలొకేట్ చేయగలిగినటువంటి అమౌంట్ అంటే ఇంత, ఏ పర్సంటేజ్ రేషియో ఏమిటి అన్నది వాళ్ళు కూర్చొని చర్చించుకొని చేస్తారు. ఇదంతా వైసీపీ పార్టీ వాళ్ళు ఆడుతున్న మైండ్ గేమ్ అన్నమాట. ఆ మైండ్ గేమ్కి మనం ఆసరాగా తీసుకొని చెప్తే ఎలాగవుతుంది? దీనికి మినిట్స్ ప్రోగ్రాం ఉంటుంది కదండి. కేంద్ర ప్రభుత్వం ఇలాగ పార్లమెంట్లో కూర్చొని చెప్పిన దానికి ఏ నిమిషంలో ఏం చెప్పారో రికార్డెడ్ మినిట్స్ ప్రోగ్రాం ఉంటుంది. దాన్ని తప్పించుకొని ఎలాగెళ్తారు? ఒకటి. ఇంతకు మించి చంద్రబాబు నాయుడుతో పాటు ఉంటున్నటువంటి మంచి పవర్ఫుల్ యంగ్ మ్యాన్ మోదీకి ఒక లెటర్ రాశాడు. నేను నా జీవితంలో ఎవరిని ఏమి అడగలేదు, నేను మిమ్మల్ని ప్రార్థించేది ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ పూర్తిగా వెనకబడిపోయింది, రుయన్ అంటే శిథిలమైపోయే పరిస్థితి వచ్చింది కనుక మీరు దయచేసి 1,00,000 కోట్లు అలొకేట్ చేయండి అని లెటర్, ఓపెన్ లెటర్, అందరికీ తెలిసిన లెటరే ఆయన రాశాడనమాట. ఇన్ని కారణాల చేత ఆంధ్రప్రదేశ్కి ఎలొకేషన్ అట గ్రాంట్లు ఎవరు చేశారు ఇది అనుకుంటున్నాము. మీ ప్రపోజల్లో వీటన్నీ సమంజసంగా ఉన్నాయి కనుక వీళ్ళు లుక్ ఇన్ టు దట్. ఎవరికి ఎప్పుడు ఎంత ఇస్తారో, ఎలా ఇస్తారో, వాళ్ళ పర్సంటేజ్ ఏమిటో, రేషియో ఏమిటో అనేది తదుపరి వాళ్ళ తాలూకు అక్కడ ముఖ్యమంత్రి గారు, ఇక్కడ ఆర్థిక సంస్థ ఉంటుంది, రెవెన్యూ మినిస్టర్, వీళ్ళందరూ మాట్లాడుకొని రాక పోక ఇవన్నీ ఆలోచించుకుంటారన్నమాట. అందువల్ల ఈలోగా మనం తొందరపడిపోయి ఆంధ్రప్రదేశ్కి ఏమి ఇవ్వలేదంటే మిగతా రాష్ట్రాలను కొడతారు మనల్ని. ఇండియాలో అందరికంటే ఎక్కువ ఇచ్చిన ఎవరికంటే మన ఆంధ్రప్రదేశ్కి, బీహార్కి ఇచ్చారు. బీహార్లో నితీష్ కుమారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు. ఇక్కడ చంద్రబాబు నాయుడు కూడా ఎందుకు ఎంటర్టైన్, బీహార్కి 28,000 కోట్ల 27,000 కోట్లు ఇచ్చినారు. 28 కాదండి, 2,88 కోట్లు 80 కోట్లు ఎంత ఉందండి. మనకు అంత లేదు, దగ్గర 2,00,000 కోట్లు అన్నీ కలిపితే ఇచ్చే, అన్ని వనరులు కలిపితే. రోడ్డు కనెక్టివిటీ ఉంది కదా, దానికి నితీష్ గడ్కరీ ఓకే చెప్పాడు. రోడ్డు కనెక్టివిటీ లేకే కదా సగం బ్యాడ్ నేమ్ ఎక్కడొచ్చింది. జగన్మోహన్ రెడ్డి తాలూకు అధ్యయనంలో ఉన్నప్పుడు ఆ రోడ్ల మీద గురించి బ్యాడ్ నేమ్ వచ్చింది. తర్వాత ఈ నకిలీ మద్యం గురించి బ్యాడ్ నేమ్ వచ్చింది. తర్వాత ఏంటంటే వాలంటీర్కి ఆథరైజేషన్ లేకుండా వెట్టి చాకరీ చేయించుకొని పోయి వదిలేశారు. దాన్ని మళ్ళీ ఇప్పుడే లేటెస్ట్ వార్త ఏంటంటే చంద్రబాబు నాయుడు వాలంటీర్స్ గురించి మేము తప్పకుండా తీసుకుంటాం, వాళ్ళకి అన్యాయం చేయమని వచ్చిందన్నమాట. కనుక ఇక్కడ ఏమవుతుందంటే మనం మాట్లాడుకోవచ్చు, వాళ్ళు సక్సెస్ఫుల్గా వాళ్ళు తిరిగి వచ్చారు, సంబరాలు చేసుకునే పరిస్థితుల్లో మనం ఈ మాట లేదని మాట్లాడుకోవడం కరెక్టు. ఎందుకంటే మనం ఎంత కరెక్టో తెలుసు. అంటే 4వ తారీఖున రిజల్ట్ వస్తుందనగా 3వ తారీఖు సాయంత్రం మనం జనాలకు ఏం చెప్పాం, సంబరాలు చేసుకోండి అని చెప్పాం. రూరల్లో ఎవరు కనిపించినప్పుడు కూడా వాళ్ళు వైసీపీకి తప్ప ఇంకెవరికి ఓటు వేయరని చెప్పాం. వైసీపీ ఎట్టి పరిస్థితుల్లో 100 సీట్లకు పైనే గెలుస్తుందని చెప్పాం. ఫూల్స్ అయిపోలేదు మనమే చెప్పాం, మన మేధావులు అందరూ చెప్పారు కదా. అక్కడికి వైసీపీలో ఆత్మ అనిపించుకునే సజ్జల రామకృష్ణారెడ్డి ఏం చెప్పాడు, సంబరాలకి సిద్ధం కండి, హోటళ్ళన్నీ నిండిపోయినాయి, ఫ్లైట్ టికెట్లన్నీ నిండిపోయాయి అని చెప్పిన పెద్ద మనిషి ఆయనే కదా. పోనీ ఏదో దరిదాపుల్లో ఉండాలి. 150 సీట్లు పైనే వస్తాయి కానీ తక్కువ రావు. వై నాట్ 175 అని చెప్పారు కదా. పోనీ దాని దగ్గరలో ఏమైనా వస్తే బాగుండి, కనీసం బేసిక్ ఫిగర్కి 4-5 సీట్లు తక్కువ ఉన్నా బాగుండు. అదేదీ లేకుండా మేధావులు అనిపించుకునే మనం ఎలా చెప్తాం, మనం చెప్తుంది ఎలా కరెక్ట్ అవుతుంది?
ప్రధానాన్ని పట్టుకోరు కదండి. అంతిమ తీర్పు ఎప్పుడు ప్రజలదే చూపించారు కదా ఇప్పుడు. అది అయితే అనేక 5 సంవత్సరాలుగా మొత్తం శిథిలమైపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ మళ్ళీ ఒకసారి అన్ని ఆ వివరాలు అడగండి చెప్తాను. ఈ బొక్కలు శ్వేతపత్రాలు రిలీజ్ కాబోతున్నాయి. ఆ శ్వేతపత్రాలు కేంద్ర ప్రభుత్వం సబ్మిట్ చేయబోతున్నారు. ఎవరు దీంట్లో దోషైన అవినీతికి పాల్పడినప్పుడు కూడా డెఫినెట్గా శిక్ష పడుతుంది. అది నువ్వా నేనా అంటే వీళ్ళ తాలూకు అవినీతి మామూలుగా అక్కడ ఎవరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి 4,000 ఎకరాలు మించి ఉంది. ఆ ఫైల్స్ అన్నీ దగ్ధం చేశారు. వాళ్ళు ఎంత పిచ్చి వాళ్ళంటే ఫైల్స్ అన్నీ దగ్ధం చేసేసినట్టయితే అన్నీ డిజిటలైజేషన్ ఉంటుంది కదా, మరి అవి కూడా ఎక్కడో చేయాలి. ఆ డిజిటలైజేషన్ కూడా ఒక దాంట్లో ఇన్కార్పొరేట్ చేయరు. వాళ్ళకి వాళ్ళ పర్సనల్ ఒక అకౌంట్ ఉంటుంది, ఆ అకౌంట్లో ఉంటాయన్నమాట. ఇంత తెలివితేటలతో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ పనిచేస్తుంది. అవినీతి పరుని ఎవరు వదలదండి. అందువల్ల ఇది ఆంధ్రదేశానికి మోదీ నిజంగా మనస్పూర్వకంగా ఇష్టపడి చేసినటువంటి ఒప్పందం. దీన్ని ఏమైనా ఆంధ్రదేశానికి ఏమి ఇచ్చాడు హుస్కాకి అంటే ఏమవుతుందంటే వాళ్ళకి బాధ అనిపిస్తుంది. తసిమా వాళ్ళందరికీ కూడా ఏంటంటే బాధగా ఉంటుంది. ఎంత చేసిన తర్వాత మీకేం వద్దండి, మీరు మామూలుగా ఇది దాని పేరు ఏదో చిన్న కారు కావాలని కోరుకున్నారండి. ఏదో చిన్న కారు ఒక సైకిల్ లేదా ₹1,00,000 స్కూటర్ కావాలని కోరుకున్నారండి. వెంటనే BMW ఏదో ఇచ్చేసి నీకు ఇస్తే ఎలాగుంటుంది మీకు? ఇచ్చిన తర్వాత ఏమి ఇచ్చాడు? ఆఫ్టర్ ఆల్ ఏదో కష్టపడ్డాడు కనుక ఇచ్చాడు, ఊరికే ఇచ్చాడా అంటే అది తీసుకున్నోడికి బాధగా ఉంటుంది, ఇచ్చినోడికి బాధగా ఉంటుంది. ఎవరేమనుకున్నప్పుడు కూడా ఆంధ్రదేశానికి చాలా ఫేవర్ చూపించారు. దానికి అనేకమైన కారణాలు ఉంటాయి. రేపు పొద్దున్న సెంట్రల్లో చంద్రబాబు నాయుడు చక్రం తిప్పే కారణం ఒకటి, అలాగే వాళ్ళకి గుడ్ లుక్స్లో పవన్ కళ్యాణ్ చాలా ఫెరోషియస్గా ఉండడం కారణం కావచ్చు. నెక్స్ట్ సీఎం ఎట్టి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి అవ్వడు అనే నిర్ధారణ కావచ్చు. అనేక రకమైన కారణాలు ఉంటాయి రాజకీయాల్లో. దాన్ని మనం ప్రజల దృష్టితో చూస్తే మనకు కరెక్ట్గా ఇది ఎందుకు చేశారు, ఎలా చేశారు అన్నది మనకి అర్థమవుతుంది. దయచేసి దాన్ని అర్థం చేసుకుంటారని మనం చేస్తున్నాను. నాకు ఏ పార్టీలతో సంబంధం లేదు. ఇప్పుడు మనం తిడుతున్నాం కదా, ఏది అంత మెత్తకుంటే ఎలాగొద్దయ్యా? నువ్వు గౌతమ్ బుద్ధుడి తాలూకు మతం బోధించడానికి రాలేదు, ప్రజల్ని పరిపాలించడానికి వచ్చావు. అలా నోరు ఇప్పకంటే ఎందుకుంటామని అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ కూడా నువ్వు మారవలసిన అవసరం లేదురా, నీలో వేగాన్ని, నీలో అంటే ఆ ఉద్రేకాన్ని చూసి, నీలో ఆవేశాన్ని చూసి జనం ఓట్లేస్తారు. ఇప్పుడు శాంతి వచనాలు పలిస్తే మంచివి కావని మనం చెప్పాంగా.